స్కూళ్లు విలీనం చేయొద్దని గ్రామస్తుల నిరసన. పలంనేరు మండలం కొలమాసంపల్లి పంచాయతీ పాలమాగనపల్లి గ్రామస్తులు స్కూల్ను విలీనం చేయడంపై పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. వారి కథనం మేరకు పాలమాగనపల్లి ప్రాథమిక పాఠశాల సుమారు 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాల దిగువ కల్లాడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ 2 గ్రామాల మధ్య 2 కిలోమీటర్ల దూరం ఉంది. దారి పొడవునా క్వారీ నుంచి వచ్చే ట్రక్కులు నిరంతరం తిరుగుతున్న చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా సుమారు 10 చెరువుల నుంచి నీరు ప్రవహించే వాగులు వంకలు దాటుకొని దిగువ కల్లాడు గ్రామానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉన్నందున గ్రామస్తులు తమ పిల్లలను పాఠశాలకు పంపించడానికి సహనం చేయలేకపోతున్నారు. ఈ మార్గ మధ్యంలో ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీ ఎవరు ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పాఠశాలని కొనసాగించడం లేదంటే పిల్లలకు బడి మాన్పించడం తప్ప మరొక దారి లేదంటూ విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలంనేరు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ స్పందించి పాలమాగనపల్లి పాఠశాలను కొనసాగించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. దాంట్లో ప్రతిరోజు 20 లారీలు పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి. ప్లస్ ఏమంటే దాదాపు 10 చెరువుల నుండి వాటర్ వస్తుంది, వంక ఉంది. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. ఈత అంటే పాలమాగనపల్లి అంటే కొల్లాడికి స్కూల్ పంపించడానికి పిల్లల్ని పంపించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కంపల్సరీ మాకు ఇక్కడ స్కూల్ కావాలి. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు పోయేటప్పుడు లారీ కింద పడతారు. ప్లస్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. హైవే ఉంది, బ్రిడ్జ్ కింద పోవాలి రావాలి. ఇవంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మమ్మల్ని ఈత అంటే పంపించడానికి ఆఫీసర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా మాకు ఇక్కడ స్కూల్ కావాలి సార్. అవునా, చేసే పిల్లల్ని ప్రతి ఒక్కరు కల్లాడికి పిల్లలు పోవడానికి నిరాకరిస్తున్నారు తల్లిదండ్రులు. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఖచ్చితంగా మాకు స్కూల్ ఇక్కడ కావాలి. 25+ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ పిల్లలు. ఖచ్చితంగా దాదాపు ఎర్రగొండపల్లి, పురప్పల్లి, జల్లి ఫ్యాక్టరీ, ఇక్కడ హ్యాచరీ ఇదంతా పిల్లలంతా వస్తున్నారు. మాకు పాలమాగనపల్లి అంటే కల్లాడుకు 1.5 కిలోమీటర్, ఎర్రగొండపల్లి నుండి కల్లాడుకు వచ్చి 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. మధ్యలో చెరువులు ఉన్నాయి. ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. దీని పేరెంట్స్ కి నిరాకరించి స్కూల్ ఎత్తడానికి వీల్లేదు. ఖచ్చితంగా మాకు ఇక్కడ స్కూల్ కావాలి. దీని గురించి ఎంఈఓ గారికి కానీ దీని గురించి ఎంఈఓ కానీ ఎంపీడీఓ కానీ ఎమ్మెల్యే కానీ సహకరించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా మాకు స్కూల్ ఇక్కడ ఉండాలి. వాళ్ళకి సమాచారం ఇచ్చినారా? మాకు స్కూల్ సమాచారం ఇచ్చినాము. ఇప్పుడు 2-3 సార్లు ఇచ్చినాము, అర్జీలు వేసినాము. దీని రెస్పాన్స్ ఏం లేదండి మాకు.